మాతృదేవి యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపం. గురుదేవులు జీవించి ఉన్నప్పటి నుండే మాతృదేవి ఆధ్యాత్మిక కార్యకలాపం ప్రారంభమైందని చెప్పవచ్చు. గురుదేవులను శరణుజొచ్చిన పలువురు మహిళలు మాతృదేవిని ఆశ్రయించారు. ఆమె నుండి వారు ఎంతో ప్రేరణ పొందారు. తమ శిష్యుడైన శారద కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద అనే యువకుణ్ణి మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకోమని గురుదేవులు చెప్పారు. దీక్షను ప్రసాదించడం తమ జీవితంలో ఎంతో ప్రధానమైన ఆధ్యాత్మిక కార్యకలాపంగా మాతృదేవి ఎన్నుకున్నారు. నేను ఈ మంత్రాలను సాక్షాత్తు గురుదేవుల నుండి పుచ్చుకున్నాను. ఈ మంత్రాల వలన నిశ్చయంగా పరిపూర్ణ స్థితిని పొందవచ్చు అని ఆమె చెప్పేవారు. గురుదేవుల కీర్తి బోధనలు వ్యాపించే కొద్దీ మాతృదేవి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య అధికమవసాగింది. దీక్షను ప్రసాదించడంలో మాతృదేవి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కారు. దీక్ష పుచ్చుకోవడానికి ముందుగానే ఏర్పాట్లు జరిగిన వారికి సామాన్యంగా గురుదేవుల నిత్య పూజ అనంతరం ఆమె దీక్షను అనుగ్రహించేవారు. కానీ అనేక సందర్భాలలో పరిస్థితులను సమయాలను పట్టించుకోకుండా దీక్షను ప్రసాదించడము కద్దు. మాతృదేవి ఛాయాపటాన్ని కూడా చూడని వారు ఆమెను కలలో దైవంగా దర్శించి ఉన్నారు. తమ కలలో మాతృదేవి వద్ద మంత్రదీక్షను పుచ్చుకున్న వారు కొందరున్నారు. వారు ఆమెను ప్రత్యక్షంగా కలుసుకుని మంత్రదీక్ష పుచ్చుకున్నప్పుడు కలలో ఆమె వద్ద ఏ మంత్రాన్ని స్వీకరించారో అదే మంత్రాన్ని ఆమె తమకు ఇవ్వడం వారికి అనుభవం. సామాన్యంగా మంత్రదీక్ష ఇవ్వడానికి మాతృదేవికి 1-2 నిమిషాలే పట్టేవి. ఆధ్యాత్మికంగా ఆమె అత్యున్నత స్థితిలో ఉన్నందున దీక్షకు సముచిత మంత్రం ఆమెకు చటుక్కున స్ఫురించడమే ఇందుకు కారణం. దీని గురించి ప్రస్తావిస్తూ మాతృదేవి ఒక సందర్భంలో ఇలా చెప్పారంట. కొందరికి నేను ఉపదేశించుకోవాలి అని అనుకున్నప్పుడు నా మనసులో ఇది చెప్పు అది చెప్పు అని స్ఫురించేది. కొందరికి మంత్రోపదేశం చేస్తున్నప్పుడు నా మనసులో ఏదీ స్ఫురించేది కాదు. మౌనంగా అలాగే కూర్చునిపోయేదాన్ని. చాలాసేపు దీర్ఘంగా ఆలోచించిన పిదప వారికి తగిన మంత్రం నా మనోనేత్రం ముందు కానవచ్చేది.